జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దొంగచాటుగా వచ్చి సంతకం పెట్టడం అనేది బాగోదుగా. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఇప్పుడు అపోజిషన్ స్టేటస్ కోరుకుంటున్న వ్యక్తి, ఒక పార్టీకి అధినేత. ఆయన మిగతా ఎమ్మెల్యే లాగా వచ్చి సంతకం పెట్టి పోలేడుగా అసెంబ్లీ రాకుండా. కాబట్టి ఆయన రాలేదు. ఖచ్చితంగా ఆయన మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ చర్యలు తీసుకోవడం అనేది పొలిటికల్గా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తున్నప్పుడు అక్కడ కూటమి దృష్టి పెట్టాలి, గెలవడం కోసం వైసీపీ దృష్టి పెట్టాలి. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అంత చిన్న విషయం ఏం కాదు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక గెలిచినంత ఈజీ ఏం కాదు, ఏ మాట కామాట. ఎందుకంటే తరతరాలుగా వాళ్ళ కుటుంబానికి వస్తున్న కంచుకోట అది. ఇవాళ బద్దలవుద్దా అంటే అంత ఈజీ కాదు. రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ ఎంపీగా వెళితే వివేకానంద రెడ్డి గారు, ఇప్పుడు కూటమి దృష్టి పెట్టాలంటే ఎన్నికలు ఫేస్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉండాలి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన అవతల వాళ్ళని అంత ఇబ్బంది పెట్టాలి అనుకునేటువంటి రియల్ టైం క్యారెక్టర్ కాదు. కాబట్టి మేబీ ఉప ఎన్నికల విషయంలో ఇప్పటికైతే డౌటే.